తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి దాదాపు 29 లక్షల మంది విద్యార్థులకు ఈ రోజు నుండి ఉదయం పూట అల్పాహారం, అది కూడా పౌష్టిక అల్పాహారం ఇచ్చి స్కూల్ డ్రాప్అవుట్స్ తక్కువ చేయడంతో పాటుగా మరి వివిధ రకాల ఉపాధి కోసం ఉదయాన్నే పనులు వెళ్ళేటువంటి తల్లిదండ్రులు ఆకలి మంటతో పాఠశాలకు వచ్చే విద్యార్థుల యొక్క అంశాన్ని గ్రహించి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఉదయం పూట అల్పాహార కార్యక్రమాన్ని ఈరోజు హైదరాబాద్ రాజ్భవన్ స్కూల్లో ప్రారంభం చేయడం జరిగింది. హైదరాబాద్లోనే దాదాపు 93,000 మంది విద్యార్థులుంటే రాష్ట్ర వ్యాప్తంగా 29 లక్షల మంది విద్యార్థులకు మరి కార్యక్రమం కొనసాగుతుంది. మధ్యాహ్న భోజనం కార్యక్రమం ఇప్పటికే ఉంది. దీనివల్ల ప్రభుత్వ పాఠశాలను పటిష్టవంతంగా విద్యారంగంలో కావచ్చు, మౌలిక సదుపాయాలు కావచ్చు, అదేవిధంగా వారికి అవసరమైనటువంటి పౌష్టిక ఆహారం, పిల్లలకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ సందర్భంలో వారి యొక్క శారీరక దృఢత్వం కూడా అవసరం కాబట్టి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు లాంఛనంగా ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నాం. ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఇందులో అనేక స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వము కలిసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతూ ఉంది. ఈ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, సహచార మంత్రులందరూ, అదేవిధంగా రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి ప్రభుత్వ పాఠశాలను పటిష్టవంతం చేయాలనే సంకల్పానికి అనుగుణంగా గ్రామ స్థాయిలో సర్పంచులు, మున్సిపల్ స్థాయిలో కౌన్సిలర్లు, కార్పొరేటర్లు మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలను స్ట్రెంథెన్ చేయండి, డ్రాప్అవుట్స్ తక్కువ చేయండి. ప్రైవేటు విద్య కంటే ప్రభుత్వ విద్య నాణ్యమైనది. మన పాఠశాలలో క్వాలిఫైడ్ అనేకమైనటువంటి అర్హతలు కలిగి ప్రవేశ పరీక్షలు రాసి ఉన్నటువంటి అధ్యాపక వర్గం ఉంది. వాళ్ళందరూ కూడా అధ్యాపక వర్గాన్ని, ఉద్యోగ టీచర్ల సంఘాలను కూడా కోరుతా ఉన్నాం. పటిష్టంగా ప్రభుత్వ పాఠశాలలు తయారైనప్పుడే ఉపాధ్యాయ వృత్తికి గౌరవము, ఉపాధ్యాయ కులానికి గౌరవం. కాబట్టి ఉపాధ్యాయులు కూడా ఈ ప్రభుత్వ సంకల్పంలో లీనమై మరి ప్రభుత్వ పాఠశాలల లోపల విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగే విధంగా అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ను, అన్ని రకాల అంశాలకు సానుకూలంగా ఈ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఆ దిశలో అందరూ కలిసి రాజకీయాలకు అతీతంగా గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల నుంచి గౌరవ ముఖ్యమంత్రి దాకా అందరూ కూడా ప్రభుత్వ విద్యను ప్రోత్సహించే భాగంగా ముందుండాలని, అందులో భాగంగా ఈరోజు బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం ఇక్కడ ప్రారంభం చేసినాం. రాష్ట్ర వ్యాప్తంగా 29 లక్షల మంది విద్యార్థులకు ఈ కార్యక్రమం అందుతుంది. తొందరలో వీలైనంత తొందరగా, దీనికి టైం కంటే ఎక్కువ కూడా తొందరగా కొంత అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న మౌలిక సదుపాయాలను కలుగజేస్తూ వెంటనే చేస్తాం. మొత్తం మందికి 100% ఇవ్వాలనేటువంటిది ఆలోచన. అక్కడ కొంతమందికి ఈ వాళ్ళ ట్రస్టుల ద్వారా, ఇప్పుడు ఇక్కడ మన్నా ట్రస్ట్ చేస్తూ ఉంది. దాని తర్వాత హరే రామ హరే కృష్ణకు సంబంధించిన కొన్ని జిల్లాలు తీసుకుంటారు. అట్లా క్వాలిటీ ఫుడ్ దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ట్రస్టుల సహకారంతో ఆర్గనైజేషన్ కూడా వాళ్ళకే కొంత వ్యవహారం ఆర్థికంగా మద్దతునిస్తూ కూడా ప్రభుత్వ ఖర్చుతో కూడా వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం ద్వారా ట్రాన్స్పరెన్సీ అండ్ ఎఫిషియన్సీ అండ్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఉండాలనే దాని మీద ఆలోచన చేస్తాం. తప్పకుండా మేము ప్రభుత్వ సంకల్పం ఉంది, మీ అందరి సహకారంలో కోరుతా ఉన్నాం. మేమంతా ప్రభుత్వ పాఠశాలకి వచ్చినటువంటి వాళ్ళమే. ప్రభుత్వ పాఠశాలలు ఒకప్పుడు పెద్ద, ఈరోజు కూడా మీరు మొన్నటి రిజల్ట్స్ చూస్తే గురుకులాలు ప్రభుత్వ పాఠశాలలోనే ర్యాంకులు వచ్చినాయి. కాబట్టి ప్రభుత్వ పాఠశాలను ఇట్లా తీసేయడానికి లేదు. ప్రభుత్వ పాఠశాల అర్హత కలిగినటువంటి అన్ని రకాల ఉన్నత విద్యను అభ్యసించిన అధ్యాపక వర్గం ఉన్నది. ప్రభుత్వం శ్రమ చేస్తూ ఉంది. స్కూల్లో టీచర్ 1:30 రేషియో ఉండాలి. అట్లీస్ట్ 1:7, 10, 11, 12 అట్లా ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ బాధ్యత ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చరు, స్టాఫ్ రిక్రూట్మెంటు, వాళ్ళకుండే ప్రమోషన్ సిస్టమ్, అన్ని రకాల అంశాలను మేము పరిగణలోకి తీసుకొని ఎక్కడ కూడా అసహనంగా ఉండొద్దనే ఆలోచనతో చేస్తూ ఉన్నాం. ఇవన్నీ చేసిన తర్వాత ఉపాధ్యాయ వర్గాన్ని కూడా బాధ్యత, ప్రభుత్వం కూడా బాధ్యత, గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల బాధ్యత, పాత్రికేయుల బాధ్యత. ఇది ఎవరో ఒక్కరిదో ప్రోగ్రామ్ అని అనుకుంటే పొరపాటు అవుతుంది. ప్రభుత్వం ఏ ప్రోగ్రాం తీసుకున్నా ప్రజల సహకారం కావాలి. అందరం కూడా వెనకడికి ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి వాళ్ళమే. ఇప్పుడు తిరిగి మళ్ళీ ఎంట్రీ ఆఫ్ గవర్నమెంట్ స్కూల్స్లో వస్తే క్వాలిటీ కాడ మేము అష్యూరెన్స్ ఇస్తాం ప్రభుత్వం తరఫున. ఎక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కావచ్చు, ఇట్లా ప్రోత్సాహపరిచేటువంటి
ఆకలికి పొద్దున ఉదయాన్నే పనికి వెళ్ళేటువంటి కుటుంబాలు అనేక మంది ఉన్నారు ఇవాళ. అది ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు, ప్రైవేట్ పని కావచ్చు, ఏదైనా పొద్దున్నే అల్పాహారం చేసి తయారు చేసి ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నటువంటి కుటుంబాలు ఉండొచ్చు. వాళ్ళందరికీ పాఠశాలనే వేదికగా ఇక్కడనే బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేసే కార్యక్రమం కూడా జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలు ప్రోత్సహించండి, ప్రభుత్వ విద్యను ప్రోత్సహించండి. తప్పకుండా ఆ తల్లిదండ్రుల ఆకాంక్షలకు అనుగుణంగా నాణ్యమైన విద్యను అందించేటువంటి బాధ్యత ఇటు ప్రభుత్వం పక్షాన అధ్యాపకులది అనే మాట మనం చేస్తాం. వాటన్నిటి ఏమైనా ఉంటే మీ దృష్టిలో తీసుకురండి, తప్పకుండా వీళ్ళు టేక్ కేర్.